హలో అండి, నిన్న మొన్న ఒడిశాలో జరిగినటువంటి పూరి జగన్నాథ్ రథయాత్రలో ఈసారి చాలా భయానకమైనటువంటి తొక్కిసలాట జరిగింది. ఎంత భయానకమైన సంఘటన అంటే పోలీసులు సైతం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళిపోయిన సంఘటన జరిగింది. ఇది ఇంత తొక్కిసలాట జరగడం ఇదే మొదటిసారి కూడా అయి ఉండొచ్చు. యాక్చువల్ గా రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గత 12 నెలల్లో ఇలాంటి తొక్కిసలాటలు మనకి 9 జరిగినాయి. ఈ 9లో 6 ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలు అన్నమాట. ఈసారి అసలు పూరి జగన్నాథ్ యాత్రలో చాలా విశేషమైనటువంటి సందర్భం అండి అది. ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు జరుగుతుంది ఆషాఢంలో. దీనికోసం భక్తులు ఈ దర్శనం కోసం మొత్తం ప్రపంచం అంతటి నుంచి కూడా తరలి వస్తూ ఉంటారనమాట పూరి జగన్నాథుడి రథయాత్రని దర్శించుకోవడానికి. దాంట్లో కూడా మళ్ళీ ఒక 9 రోజులు జరిగేటువంటి రథయాత్ర మరి చాలా స్పెషల్ అన్నమాట. దాంట్లో ఏంటంటే జగన్నాథుడు తన యొక్క సహోదరులైనటువంటి బాలభద్రుడు సుభద్రతో కలిసి చేసే రథయాత్ర కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారండి. సో దాదాపు 5 లక్షల భక్తులు అక్కడికి వస్తారనమాట. దీని తప్ప ఎవరిదంటారు? ప్రభుత్వం కూడా, ఒడిశా ప్రభుత్వం కూడా ముందుకొచ్చి చెప్పింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోవడం, ఒక క్రమశిక్షణలో ఏర్పాట్లన్నీ చేయలేకపోవడం వల్ల ఇది జరిగిందని, అలాగే విఐపి కల్చర్, విఐపికి స్పెషల్ దర్శనాలు ఇస్తూ ఉంటారు చూసారు, అలాంటి వాటి వల్ల కూడా జరిగింది. అంటే జనాలు ఎక్కువగా కుదించిపోవడం వల్ల, ఎందుకంటే విఐపీలకి వాళ్ళకి స్పెషల్ బ్యారికేడ్స్ పెట్టేసి వాళ్ళ కోసం దర్శన స్థలాన్ని వేరేగా పెట్టి సామాన్య ప్రజల కోసం పెట్టడం వల్ల కూడా ఈ తొక్కిసలాట జరిగిందని అంచనా వేయడం జరిగింది.